ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకి ఎన్హెచ్ఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. 2026 మార్చి 31 వరకు అమల్లోకి కొత్త రేట్లు ఉండబోతున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఫుల్ రష్గా ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండడంతో రోజుకు కొన్ని వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులకు ఎన్హెచ్ఏఐ గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ కొత్త రేట్లు అమల్లో ఉండబోతున్నాయి. ఇది వాహనదారులకి కాస్త ఊరటనిచ్చే అంశం అనే పేర్కొనవచ్చు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై తెలంగాణలో చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్ల వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. 2012 డిసెంబర్ నుంచి టోల్ వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా ఛార్జీలను కుదించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకైతే ఒకవైపు ప్రయాణానికి 15, 20 ఇరువైపులా కలిపి ₹30, లైట్ వెయిట్ వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి ₹40, బస్సు, ట్రక్కులకి ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గించారు. ఇక చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5, ఇరువైపులా కలిపి ₹10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ ఛార్జీలో 25% మినహాయింపు కూడా లభిస్తుందంటూ ఎన్హెచ్ఏ స్పష్టం చేసింది. అయితే గతంలో ఈ రహదారిని జీఎంఆర్ సంస్థ నిర్మించింది. 2024 జూన్ 31 వరకు టోల్ కూడా వసూలు చేశారు. ఆ తర్వాత ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది. జీఎంఆర్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికి ఒకసారి టోల్ ఛార్జీలు పెంచేవారు. కానీ ఇప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు చేస్తూ ఉండడంతో టోల్ ఛార్జీలను తగ్గించారు.